నంద్యాల మరియు బనియానపల్లి పట్టణంలో ఆన్లైన్లో మందుల విక్రయాలకు వ్యతిరేకంగా కెమిస్టులు నిరసన తెలియజేసి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. దేశవ్యాప్తంగా ఆన్లైన్లో సాగుతున్న మందుల విక్రయాలు ప్రజారోగ్యానికి చేటు చేస్తున్నాయని, అదేవిధంగా లక్షల మంది చిన్న కెమిస్టుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయంటూ నంద్యాల పట్టణంలో నిరసన తెలియజేశారు. కెమిస్ట్ సోదరుల ఐక్యత, కెమిస్ట్ సోదరుల ఐక్యత, కెమిస్ట్ సోదరుల ఐక్యత, కెమిస్ట్ సోదరుల ఐక్యత, కెమిస్ట్ సోదరుల ఐక్యత. ఆన్లైన్ వ్యవస్థను రద్దు చేయాలి, ఆన్లైన్ వ్యవస్థను రద్దు చేయాలి, ఆన్లైన్ వ్యవస్థను రద్దు చేయాలి, ఆన్లైన్ వ్యవస్థను. నంద్యాల జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ నాయకులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి అనంతరం తహసీల్దార్ శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు. పలు రకాల డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఆన్లైన్లో మందుల విక్రయం వలన ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అలానే ఆన్లైన్లో మాకు ఎలా రూల్స్ ఉన్నాయో ఆన్లైన్లో వాళ్ళకి ఏ రూల్స్ లేవు. మాకైతే ప్రిస్క్రిప్షన్ పెట్టుకొని మందులు ఇవ్వాలి, నార్కోటిక్ డ్రగ్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని బిల్ వేసి ఇవ్వాలి. అవన్నీ చేస్తున్నారు. కానీ ఆన్లైన్లో ఏం చేస్తున్నారు, ఏ ద్వారా ఒక ప్రిస్క్రిప్షన్ తయారు చేసి నార్కోటిక్ డ్రగ్స్ రాసుకొని అప్లోడ్ చేస్తున్నారు, వాళ్ళు తెప్పించుకుంటున్నారు. మేము పూర్తిగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లీగల్ టీం వాళ్ళ విజ్ఞప్తి మేరకు మేము అన్ని ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ అమ్మడం పూర్తిగా బంద్ చేసినాం. చాలా మటుకు 99% బంద్ చేసినాం. మేము లేవని చెప్తే వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని మందులు తెప్పించుకుంటున్నారు. మాకొక రూల్ వాళ్ళకొక రూల్, ఇదేమన్నా భావ్యమా? ఇది పద్ధతి కాదు. దీనికోసం మెయిన్ ముఖ్యంగా దీనివల్ల ఏమవుతుంది, ఆన్లైన్లో నకిలీ మందు వస్తున్నాయి. వాళ్ళకి జనాలకు ఏం కావాలా, డిస్కౌంట్ స్ట్రక్చర్. డిస్కౌంట్ మన జనాలకు వాళ్ళ ప్లేస్లో మనం ఉన్నా ఎక్కడ రేట్ తక్కువ తీసుకున్నా కూడా తీసుకుంటాం, తప్పులేదు. కానీ జనాలకు తెలియదు అది డూప్లికేట్ మందుల నకిలీ మందుల ఏం కదండి. స్టాండర్డ్ కంపెనీలో మాకు వచ్చేదే 20% మార్జిన్ వస్తే వాడు 30% 40% ఎక్కడి నుంచి ఇస్తాడు. ఆన్లైన్ వ్యవస్థ వలన ఎంత ఇబ్బంది అవుతుందంటే ప్రత్యక్షంగాను పరోక్షంగాను కొన్ని లక్షల మంది ఉపాధి కోల్పోతున్నారు. ఆన్లైన్లో ఇప్పుడు మా కెమిస్ట్ సోదరులు చెప్పినట్టు చాలా అధిక డిస్కౌంట్ ఎలా ఇస్తారు. మొన్న రీసెంట్గా వారణాసిలో 3 కోట్ల మెడిసిన్ ఫేక్ మెడిసిన్ పట్టుకున్నారు. ఈ ఫేక్ మెడిసిన్ వలన వాళ్ళు ప్రజలకు అదే మా కెమిస్ట్ సోదరులు చెప్పినట్టు డిస్కౌంట్ ఏది ఎక్కువ వస్తే అది తీసుకుంటున్నారు. తర్వాత దాని ప్రత్యామ్నాయం మరి తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాతనో కొన్ని నెలల తర్వాతనో వాళ్ళకి తెలుస్తుంది. దానివల్ల వాళ్ళు లాస్ అయిపోతారు. మేము ప్రజల కోసమే మేము పోరాడుతున్నాం, కానీ మా వ్యాపారం గురించి ఇంకోటి కాదు. ప్రజలు మీరు శ్రేయస్ కోరాలి, వాళ్ళు కూడా ఆలోచించాలి. దీన్ని ఆన్లైన్ వ్యవస్థ వలన మెడికల్ రెప్స్కి ఉపాధి పోతుంది. కెమిస్ట్ సోదరులకి దాని ఒక మెడికల్ షాప్ పెట్టాలంటే 3 ఎంప్లాయీస్ అంటే అది డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది పోతుంది కదా. అదేవిధంగా బనియానపల్లి పట్టణంలో ఆన్లైన్ మందుల అమ్మకాలకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఎంఆర్ఓకు మరియు సిఐ మంజునాథ్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. దేశవ్యాప్తంగా కెమిస్టులు మరియు డ్రగ్గిస్టుల పిలుపు మేరకు నిరసన చేసి మెడికల్ స్టోర్లను మూసివేసి బంద్ పాటించారు. ఆన్లైన్లో మందుల విక్రయం వలన ప్రజా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని, అలాగే లక్షలాది మంది చిరు ఉద్యోగులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బండారు లలిత, ప్రకాష్ యాదవ్, రామచంద్రుడు పలువురు పాల్గొన్నారు. టోటల్గా అన్ని మెడికల్ షాపులు బనగానపల్లిలో ఉండే వేళ స్వచ్ఛందంగా బంద్ చేసి ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. అమ్మకాలు అనేటివి ఆన్లైన్లలో జరుగుతున్నాయి. అత్యవసరమైన మందులతో సహా విచ్చలవిడిగా నకిలీ మందుల అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఆ మందుల ప్రభావంతో ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. అవి ఏ విధంగా పనిచేస్తాయి, మెడిసిన్స్ డాక్టర్ సలహా మేరకు కాకుండా వాళ్ళందరికీ వాళ్ళే వాడి ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంకోటి వచ్చేసి మన ఆన్లైన్ అమ్మకాల వల్ల ఈ ప్రజలలో ఎటువంటి ఏర్పడిందంటే అధిక డిస్కౌంట్లు వస్తున్నాయి. కార్పొరేట్ సంస్థల వల్ల మనకు మేలు అవుతుంది అని అనుకుంటున్నారే, కానీ దానివల్ల తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని వాళ్ళకి అర్థమవుతుంది. ఒకటి ఆన్లైన్లో మనం బుక్ చేసుకున్న తర్వాత అది ఇంకొకటి రావడము, ఇది కరెక్టా అని చూసుకోవడము, అది ఏ విధంగా పనిచేస్తుంది, అది నకిలీదా కంపెనీదా అని చూసుకోకుండా వాడి ఇబ్బందులకు గురవుతున్నారు. అదిగాక చిన్న కెమిస్టులు మన షాపులలో చిన్న తక్కువ జరిగే షాపులు ఉంటాయి. వాళ్ళు అధిక డిస్కౌంట్ వల్ల చాలా నష్టపోతున్నారు. పెద్ద కార్పొరేట్ సంస్థలు ఆటోమేటిక్గా వాళ్ళు ఎంతో లాభాల బారిన ఉంటారు కాబట్టి చిన్న షాపుల వాళ్ళు తీవ్రంగా నష్టపోతున్నారు.
హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.